హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. సో మనం ఈరోజు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో చాలా మందికి మీకు డౌట్స్ ఉండొచ్చు నోటిఫికేషన్ మీద. సో ఈ వీడియోతో మనం ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం. అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని రెఫర్ చేయండి. చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డేట్స్. సో మనకి నోటిఫికేషన్ వచ్చింది. మన ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటిలోపు ఇవ్వాలంటే 7th మే. ఎప్పటి నుంచి 8th ఏప్రిల్ నుంచి 7th మే లోపు మన అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఫీజు పేమెంట్కి 1 డే ఎక్స్ట్రా ఇచ్చాడు, అంటే 8th మే వరకు ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే మీరు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మనకి కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. కరెక్షన్ డేట్స్ ఎప్పుడు ఇచ్చాడంటే 10 అండ్ 11 2 డేస్. ఈ 2 డేస్లో మీరు అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ 2 డేస్లో మనం ఫీజు పే చేసి మనం ఏదైనా రాంగ్ అయిందని కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టెంటేటివ్ డేట్స్ ఇచ్చాడు. టైర్ 1కి అయితే జూన్ ఆర్ జూలై అని ఇచ్చాడు, బట్ మనం ఇది ఆల్రెడీ ఏప్రిల్ కాబట్టి మే జూన్ జూలైలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు టైర్ 1 వచ్చేసి. ఎందుకంటే మినిమం 3 months గ్యాప్ ఉంటుంది ఇది నోటిఫికేషన్ తర్వాత టైర్ 1 ఎగ్జామ్కి. ఓకేనా. టైర్ 2 వచ్చేసి ఇంకా డేట్ ఇవ్వలేదు. సో ఇక్కడ నుంచి ఇంకో 3 monthsకి టైర్ 2 ఉండొచ్చు. ఓకేనా. జూలై అంటే 10th అక్టోబర్లో ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, శాలరీ వచ్చేసి ఫస్ట్ మనకి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఉన్న జాబ్స్ ఏంటంటే లెవెల్ 2 నుంచి లెవెల్ 4 and 5 వరకు ఉంది. ఓకేనా. ఎల్డిసి అండ్ జేఎస్ఏ వచ్చేసి లెవెల్ 2, డిఈఓ అండ్ డిఈఓ గ్రేడ్ ఏ వచ్చేసరికి లెవెల్ 4 and 5. ఓకేనా. సో లెవెల్ 2 అయితే మీకు ఎక్సిటీలో అయితే ఇన్ హ్యాండ్ శాలరీ 34K ప్లస్ ఉంటుంది. అదే జెడ్ సిటీ అయితే అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయితే 29K ప్లస్ ఉంటుంది. సో డీసెంట్ శాలరీ. ఈ జెడ్ సిటీస్ మన విలేజ్కి దగ్గరలోనే ఉంటాయి, చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా, అవి జెడ్ సిటీస్కి కింద వస్తాయి. అలాగే లెవెల్ 4కి అయితే మనకి 51-52K ప్లస్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే, అరౌండ్ 50 ప్లస్ అనుకోండి. ఇది ఎక్సిటీలో, అదే జెడ్ సిటీలో అయితే అరౌండ్ ఒక 10% డిక్రీజ్ అవుతుంది, అంటే 44-45 ప్లస్ ఉంటుంది. ఓకేనా. సో వచ్చేసి డీసెంట్ శాలరీ. మీరు ఎవరన్నా ఈజీగా క్రాక్ చేసుకుంటే తర్వాత మనకి ప్రిపరేషన్ అవ్వడానికి కూడా టైం ఉంటుంది, అంటే లైక్ సిహెచ్ఎస్ఎల్ క్రాక్ చేసిన సో సీజీఎల్ ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ వేకెన్సీస్ వచ్చేసి చాలా చాలా ఎక్కువ పడ్డాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి వేకెన్సీ వచ్చేసి 1211 వేకెన్సీస్ ఉన్నాయి. సో బట్ ఈ ఇయర్ వచ్చేసి 3700. సో మనకి ఇంతకుముందు పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉండేవి. ఇవి ఉన్నప్పుడు కూడా మనకి అరౌండ్ వేకెన్సీ వచ్చేసి 4K to 5Kనే పడేవి సిహెచ్ఎస్ఎల్. బట్ ఆ వేకెన్సీ అందులో ఇవే 3K వరకు ఉండేవి. సో ఇవి లేకుండానే మనకి 3.7K అంటే చాలా మంచి ఛాన్స్ అనుకోవచ్చు జాబ్ కొట్టడానికి. సో కొంచెం హార్డ్ వర్క్ చేయండి, ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మీకు ఈ డిఈఓ జాబ్ డిఈఓ గ్రేడ్ ఏ జాబ్ 2 మినిస్ట్రీస్లో ఉంటాయి అనమాట. లైక్ ఈ 2 మినిస్ట్రీస్ అంటే చాలా మినిస్ట్రీస్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఈ 2 మినిస్ట్రీస్లో రావాలి అంటే మీరు 12th వచ్చేసి ఎంపీసీ చేసి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంటే 12th పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథ్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫర్ డిఈఓ ఆర్ డిఈఓ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఈ 2 మినిస్ట్రీలో మీకు డిఈఓ జాబ్ రావాలంటే మీరు 12th ఎంపీసీ చేసి ఉండాలి. ఓకేనా. సో ఈ 2 మినిస్ట్రీస్ కాకుండా ఇంకా ఏ జాబ్ అయినా, ఏ అనదర్ మినిస్ట్రీ అయినా మీరు 12th పాస్ అయితే సరిపోతుంది. ఓకే. ఇంకో బెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇంటర్ అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు, August 1 ఇచ్చాడు. సో ఈలోపు మీకు ఆల్రెడీ ఇంటర్ సర్టిఫికేట్స్ కూడా వస్తాయి కాబట్టి
సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అదే డేట్లో తీసుకుంటే 1997 ఆగస్టు 2 తర్వాత అండ్ 2006 ఆగస్టు 1 లోపు ఈ మధ్యలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్స్కి. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. అది కూడా ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఈ 3 కేటగిరీలో మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఫీజు ఉండదు. అందులో ఫీమేల్స్కి ఫీజు ఉండదు అండ్ మేల్స్ ఫ్రమ్ అదర్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ మరి పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఫీజు అయితే లేదు. అండ్ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా? సో ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి. సో మీరు లాంగ్వేజ్ గురించి వరీ అవ్వద్దు. ఓన్లీ ఇంగ్లీష్ సెక్షన్ మాత్రం ఇంగ్లీష్లో అటెంప్ట్ చేయాలి. మిగతావన్నీ తెలుగులో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఈ సర్టిఫికేట్స్ చెప్పాను కదా, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని. సో ఈ సర్టిఫికేట్స్ మీద మీకు సర్టిఫికేట్ అప్లై చేస్తే సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుంది కదా. సో ఈ డేట్ అనేది మన అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఉంటుంది కదా, దాని లోపు ఉండాలి. సో అంటే 7th May 2024 లోపు మీరు ఆ సర్టిఫికేట్ ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ, ఎస్టీ అయినా ఆ సర్టిఫికేట్ ఏదైనా ఈ డేట్ లోపు తీసుకోవాలి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కడ ఫీజు లేదు కదా, అదే మీరు అప్లికేషన్ తప్పించి కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. కరెక్షన్ చేసుకునేటప్పుడు మీరు 2 times కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం 200 పే చేయాలి, సెకండ్ టైం అయితే 500 పే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి రిలాక్సేషన్ లేదు, అందరూ సేమ్ అమౌంటే పే చేయాలి. ఏ కేటగిరీ అయినా, లేడీస్ అయినా ఎవరైనా మీరు కరెక్ట్ చేసుకుంటే మాత్రం మీరు ఫస్ట్ టైం కరెక్షన్ అయితే 200, సెకండ్ టైం కూడా కరెక్ట్ చేసుకుంటే 500 పే చేయాలి. సో 2 times ఛాన్స్, మీరు మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ పే చేసినా అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్ సెంటర్స్ మన ఏపీ, తెలంగాణలో అయితే చూడండి ఎక్కడ ఉన్నాయి. ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం. అదే తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో తెలంగాణలో కొంచెం తక్కువ సెంటర్స్ ఉన్నాయి. ఏపీలో పర్లేదు, మంచిగానే ఉన్నాయి సెంటర్స్. మీకు ఏదైతే దగ్గర ఉంటుందో దానికి ఆ సెంటర్ పెట్టుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, లైక్ మీరు అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మనకి ఎస్ఎస్సి రీజనల్ ఆఫీస్ చెన్నైలో ఉంది. దీని కాంటాక్ట్ నెంబర్ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. సో నేను 2021 నోటిఫికేషన్ అప్పుడు అయితే నేను కాల్ చేశాను. సో నాది చిన్న ఇష్యూ ఉంటే కాల్ చేసి అడిగాను. సో ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలుగు కూడా వస్తుంది, లాంగ్వేజ్తో అంత ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్కి వస్తే టైర్ 1, టైర్ 2. టైర్ 1 అండ్ టైర్ 2 టూ టైర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైర్ 1 వచ్చేసి క్వాలిఫై ఇన్ నేచర్. ఓకేనా? సో టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. సో నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.5 మార్క్ నెగిటివ్ అనమాట, రాంగ్ ఆన్సర్ కానీ చేస్తే ఏ క్వశ్చన్కైనా. నెక్స్ట్ చూడండి, సో ఈ టైర్ 1 వచ్చి 60 minutes, స్క్రైబ్ ఉంటే 80 minutes. నెక్స్ట్ చూస్తే టైర్ 2. ఈ టైర్ 2 సిమిలర్ టు సీజీఎల్ టైర్ 2, బట్ ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్స్ సెక్షన్ 2లో క్వశ్చన్లు తగ్గుతాయి. సెక్షన్ 1 వచ్చేసి 30 క్వశ్చన్స్ మ్యాథ్స్, 30 క్వశ్చన్స్ రీజనింగ్, సో 180 మార్క్స్కి. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసి ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, జిఎస్ 20 క్వశ్చన్స్, ఇక్కడ 180 మార్క్స్కి. మొత్తం 360 మార్క్స్కి మెరిట్ చూస్తారన్నమాట. బట్ మెరిట్ అయితే ఈ 2 సెక్షన్స్లోనే చూస్తారు. బట్ మీరు టైర్ 2లో ప్రతి సెక్షన్ క్వాలిఫై అవ్వాలి. లైక్ టైర్ 3 ఇక్కడ ఉంది, సెక్షన్ 3 ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్, ఇది క్వాలిఫై ఇన్ నేచర్. మీరు కంపల్సరిగా ఈ సెక్షన్ క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఆఫ్ టైపింగ్ టెస్ట్, ఇది కూడా క్వాలిఫై అవ్వాలన్నమాట. ఈ 2 క్వాలిఫై ఇన్ నేచర్, ఈ 2 మెరిట్. ఓకేనా? సో మీకు టైమింగ్స్ వచ్చేసరికి సెక్షన్ 1 1 అవర్, సెక్షన్ 2 వచ్చేసి కూడా 1 అవర్ అనమాట ఫర్ ఈచ్ సెక్షన్. ఓకేనా? సెక్షన్ 1 వచ్చేసి 1 అవర్, సెక్షన్ 2 వచ్చేసి 1 అవర్. అదే సెక్షన్ 3 వచ్చేసి 15 minutes. నెక్స్ట్ టైపింగ్ అండ్ స్కిల్ టెస్ట్ కానీ 15 minutes. అదే ఎల్డీసీ జేఎస్ అయితే 10 minutes అనమాట.
మీరు పాక్సీ ఎల్డీసీ కానీ జేఎస్సీ కానీ టైపింగ్కి అయితే 10 మినిట్స్ సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, మీరు చాలామంది అడిగిన డౌట్ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ గురించి అడిగారు. చూడండి, స్కిల్ టెస్ట్ మీరు డిఈఓ గ్రేడ్ ఏ, ఇందాక నేను 2 మినిస్ట్రీస్ చెప్పాను కదా, ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఈ 2 మినిస్ట్రీలో మీకు జాబ్ రావాలంటే మీరు 15,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఇవ్వాలి. ఈ స్పీడ్ ఉండాలి మీకు. సార్ మీరు 15,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఓకే అన్నారు, కానీ ఎగ్జామ్ 15 మినిట్స్ అంటే 60 మినిట్స్ అయితే 15K డిప్రెషన్స్, అదే 15 మినిట్స్ అయితే బై 4, ఇది 4 డివైడ్ బై 4 అవుతుంది కదా, ఎంత అరౌండ్ 3,750 కీ డిప్రెషన్స్ ఇవ్వాలి. సో దీనికి మీకు ఒక పేపర్ ఇస్తారు, అందులో కీ డిప్రెషన్స్ అరౌండ్ 3,700 to 4,000 కీ డిప్రెషన్స్ ఉంటాయి. మీరు ఆ టైంలోపు ఆ కీ డిప్రెషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీకు ఆ 2 మినిస్ట్రీలో కాకుండా మిగతా ఏ మినిస్ట్రీలో అయినా డిఈఓ జాబ్కి అయితే స్పీడ్ ఎంత ఉండాలంటే 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్, అదే 15 మినిట్స్కి అయితే 2,000 ఉండాలి. కానీ మీకు వాళ్ళు ఇచ్చే షీట్లో 2,000 నుంచి 2,200 వరకు కీ డిప్రెషన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏది ఇది డిఓకి, అది ఎల్డీసీ అండ్ జేఎస్ఏకి అయితే మీరు ఎల్డీసీ ఆర్ జేఎస్ఐకి అయితే హిందీ, ఇంగ్లీష్ రెండింటిలో టైపింగ్ ఉంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్కి అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది, అదే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్. సో అంత ఈజీ అని చెప్పలేను, అదే అంత టఫ్ అని కాదు. మనకి సీజీఎల్ అయితే అరౌండ్ 27 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది, బట్ దానికంటే ఇది కొంచెం హార్డ్. ఇంతకుముందు మనకి 40 ఉండేది అనుకుంటా సిహెచ్ఎస్ఎల్లో, ఇప్పుడు తగ్గించారు 35 వర్డ్స్ పర్ మినిట్. కొంచెం ఒక 2 మంత్స్ హార్డ్ వర్క్ చేస్తే మీరు ఈజీగా, మీకు ఏం తెలియకపోతే టైపింగ్ గురించి 2 మంత్స్లో మీరు నేర్చుకోవచ్చు, డైలీ 1 అవర్ స్పెండ్ చేసిన. ఓకేనా? చాలామంది ఏమడుగుతున్నారు అంటే టైపింగ్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని అడుగుతున్నారు, దాన్ని చెప్తాను లాస్ట్లో చెప్తాను ఆ డౌట్. ఇది టైపింగ్ వచ్చేసరికి. నెక్స్ట్ చూడండి, సో మీరు టైర్ 2లో అన్ని సెక్షన్స్ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? కానీ మెరిట్ మాత్రం సెక్షన్ 1 and 2 ఈ 2 బేస్ చేసుకొని మెరిట్ మీకు జాబ్ ఇస్తారు. తర్వాత కంప్యూటర్ అండ్ స్కిల్ టెస్ట్ 2 క్వాలిఫై ఇన్ నేచర్ చెప్పాను ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే మీకు ఎల్డీసీ ఇన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ఇందులో ఎల్డీసీ జాబ్ ఉంది. దీనికి సపరేట్గా ఫిజికల్ అండ్ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ జాబ్కి. సో దానికి ఎన్ఎక్స్ఎస్ 17 చెక్ చేయండి, మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని. సో ఎందుకంటే చాలా లెంతీ ఉంది, సో ఒకసారి మీకు చూసుకోండి. నార్మల్గానే ఉంటుంది, మరీ అంత స్ట్రిక్ట్ ఉండదు, కాకపోతే చూసుకోండి. చాలా అయితే ఇచ్చాడు, చాలా డిసీజ్ చాలా ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎవరన్నా ఈ జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు. ఓకేనా? ఓన్లీ ఈ జాబ్కి మాత్రమే. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఎల్డీసీ వస్తే కలర్ బ్లైండ్నెస్ ఎలిజిబుల్గా కాదని అడిగాడు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కూడా డిపెండ్స్ ఆన్ ద పోస్ట్ అనమాట, మీరు ఎల్డీసీలో అయినా లేదా జేఎస్ అయినా. సో దీనికైతే మీకు కలర్ బ్లైండ్నెస్కి ఇష్యూ ఏం లేదు, మీరు ఎలిజిబుల్లే. సో ఇఫ్ మీకు ఫిజికల్ అట్లా ఏమన్నా జాబ్స్ ఉంటే వాటికైతే ఎలిజిబుల్ ఉండదు మ్యాక్సిమం. సో ఇవన్నీ ఏంటంటే ఎల్డీసీ అంటే ఆఫీస్ వర్కే కాబట్టి మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నా లేకపోయినా మీరు ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు సిహెచ్ఎస్ఎల్ టఫర్ దాన్ సీజిఎల్. సిహెచ్ఎస్ఎల్ సీజిఎల్ కంటే ఎందుకు టఫ్ అంటే మనకి సీజిఎల్లో జాబ్స్ పడితే 8K to 10K పడతాయి, సిహెచ్ఎస్ఎల్ అయితే 3K to 4K. సో ఆటోమేటిక్గా నీకు జాబ్స్ తక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి సీజిఎల్కి ఎంతమంది అప్లై చేస్తారో సిహెచ్ఎస్ఎల్కి అంతకంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఇక్కడ అప్లై చేసిన వాళ్ళందరూ ఇక్కడ అప్లై చేస్తారు. సో ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరిగిద్ది తప్పితే తగ్గదు కదా. సో అందువల్ల సిహెచ్ఎస్ఎల్ కొంచెం టఫ్ అనిపిస్తుంది, అండ్ కట్ ఆఫ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది సిహెచ్ఎస్ఎల్కి, ఎందుకంటే జాబ్స్ తక్కువ ఉండటం వల్ల. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే టైపింగ్ మాస్టర్ అనే ఉంటుంది, ఫ్రీ కూడా ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ టైపింగ్ వచ్చు అనుకుంటే, లైక్ ఫింగర్స్ అన్ని నేను అరేంజ్ చేసుకుని అట్లా టైప్ చేయగలను అనుకుంటే ఇందులో ప్రాక్టీస్ చేయండి.
లేదు నాకు టైపింగ్ ఏమీ రాదు ఫస్ట్ నుంచి నేర్చుకోవాలంటే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బెటర్. ఓకేనా? ఎందుకంటే 35 వాట్స్ పర్ మినిట్ అంత ఈజీ కాదు. లైక్ నేను సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే ముందు ఒక 30 డేస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. 30 డేస్. సో నేను అప్పటికి 27-28 వాట్స్ పర్ మినిట్ టైప్ చేయ ఎబిలిటీ వచ్చింది. తర్వాత నేను టైపింగ్ మాస్టర్లో ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు 32-33 వరకు వెళ్ళింది. ఇది ఆ గ్యాప్ ఉన్న తర్వాత సీజీఎల్ టైప్ 2 తర్వాత మనకి టైప్ 2 టైప్ 3 తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా ఈ గ్యాప్లో. సో నేను డైలీ అప్పుడు ఒక 20 మినిట్సే ప్రాక్టీస్ చేసేవాడిని. లైక్ ఏంటంటే అప్పటికి నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కదా, నాకు అంత టైం అంతా అంటే సీజీఎల్లో అంత టఫ్ కాదు కాబట్టి ఈజీగానే అయిపోతుంది. 26-27 అంటే ఈజీనే అవుతుంది అరౌండ్. సో ఇక్కడ 35 కాబట్టి మీరు కొంచెం ఒక 2 మంత్స్ ఇన్స్టిట్యూట్లో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. డైలీ 1 అవర్, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మీరు ఈజీగా టైపింగ్ ఫినిష్ చేసుకోవచ్చు. లేదు నేను టైపింగ్ మాస్టర్లో ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఏం కాదు. మీరు ఎక్కడైనా మీ ఇన్స్టిట్యూట్లో అయినా మీరు ప్రాక్టీసే చేసేది, ఎక్కడైనా ప్రాక్టీసే చేసేది. బట్ అక్కడ ఇన్స్టిట్యూట్ ఏంటంటే మనం డైలీ వెళ్తాము, ఫీజు కడుతున్నాం కాబట్టి నేర్చుకుంటాం. సో మీరు టైపింగ్ మాస్టర్ అనేది మీరు డైలీ ఎంత టైం చేస్తున్నారు అనేది తెలియదు అనమాట. బట్ మీరు హార్డ్గా ప్రిపేర్ అయితే టైపింగ్ మాస్టర్ అయినా సరే మీరు స్పీడ్ తెచ్చుకోవచ్చు. బట్ మీరు ల్యాప్టాప్లో కాకుండా మనకి కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ బై చేసి కీబోర్డ్లోనే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ల్యాప్టాప్లో కీస్ వేరేలా ఉంటాయి, కీబోర్డ్లో వేరేలా ఉంటాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ అడగండి, ఈ వీడియో డిస్క్రిప్షన్ అడిగినా చెప్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ డే క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మన ఛానల్లో మ్యాథ్స్ వీడియోస్ ఉన్నాయి. సో చాలా నీట్గా ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి నీట్గా అర్థమయ్యేలాగా చెప్పాను. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి, క్లియర్గా ఉంటాయి. సో మీకు బేసిక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది తెలుగులో ఉన్నప్పుడు. చాలామంది నార్త్ ఛానల్స్లో చాలామంది అర్థం కాదని చెప్తుంటారు కదా, సో బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అనమాట. సో ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ డే క్లాసెస్.